హలో అందరికీ. బ్యాంక్ నిఫ్టీలో మనం రేపు రాబోయే రోజుల్లో మార్కెట్ ఎలా మూమెంట్ అవుతుందో అండ్ మండే మార్కెట్ ఎలా మూమెంట్ అవ్వచ్చు అని చెప్పి దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ప్రజెంట్ 15 మినిట్స్లో మనం మార్కెట్ చూస్తున్నాం. మ్యాక్స్ అయితే మార్కెట్ నాకు ఈ 2 జోన్స్ ఏదైతే మార్క్ చేసి పెట్టుకున్నానో ఆ 2 జోన్స్ బ్రేక్ అవ్వకూడదు. ఇన్ కేస్ అది బ్రేక్ అయిందంటే మార్కెట్ అనేది మనం ఇంతకుముందు మాట్లాడుకునేటట్టు వన్ డే డిస్కౌంట్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యాక్స్ అయితే ఈ 2 జోన్స్ బ్రేక్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. అండ్ మార్కెట్ ఇక్కడి నుంచే ట్రెండ్ కంటిన్యూ చేసి ఒక సప్లైని బ్రేక్ చేసుకుంటూ హై రైజింగ్ కూడా చేయొచ్చు. బట్ దానికంటే ముందు ఫస్ట్ ఫెయిల్యూర్ మనకి ఈ లెవెల్లో ఉండాలి. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో 230 క్యాండిల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ కానీ బ్రేక్ అయిపోయిందంటే 230 క్యాండిల్ అండ్ అక్కడ నుంచి మార్కెట్ ఇన్ కేస్ రీటెస్ట్ చేసి బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేస్తే ఈ లోపల ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్ కానీ ఆర్డర్ బ్లాక్ కానీ మిటిగేట్ చేసి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ మంది చిన్న చిన్నగా అనుకుంటూ తీసుకెళ్ళిన ఫస్ట్ స్వింగ్ ఇది, ఆ తర్వాత హై రైన్ బ్రేక్ చేయడం అండ్ అలా కంటిన్యూ చేసుకుంటూనే మార్కెట్ని మనం ఒక టైం ఫ్రేమ్ నుంచి ఇంకో టైం ఫ్రేమ్కి బుల్లిష్లో తీసుకెళ్ళడానికని చేసుకుందాం. ఓకే, ప్రజెంట్ అయితే ఇది నా ఎంట్రీ లెవెల్స్ అండ్ టార్గెట్స్ అనేది. నేనైతే బుల్లిష్ ట్రేడ్కే ఎక్కువగా ఇంట్రెస్టెడ్ ఉంటాను. సో చూద్దాం రేపు మార్కెట్ అనేది మూమెంట్ రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఈ 2 లెవెల్లోనే ఉండాలి. సో మ్యాక్స్ అయితే మార్కెట్ ఇప్పుడు ఇక్కడ ఉంది. సో రేపు ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఆల్మోస్ట్ మినిమం టు మినిమం 250 పాయింట్స్ అంతే, అంతకుమించి ఎక్కువగా గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వకూడదు. సో ఈ లోపల మార్కెట్ కానీ ఉంటే ఇది ఇంకా సస్టైన్ అయ్యి చేంజ్ ఆఫ్ రేట్ వచ్చినట్టయితే మార్కెట్ అనేది కంటిన్యూ చేస్తుంది హై రైన్ బ్రేక్ చేయడానికి. బట్ హై రైన్ బ్రేక్ చేసే ముందు ఈ 230 క్యాండిల్ని బ్రేక్ చేయాలి. ఈ 230 క్యాండిల్ కానీ హై బ్రేక్ చేసిన తర్వాత అయితేనే నేను ఇంట్రెస్టెడ్గా ఉంటాను బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి. సో రేపు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.